దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో టమాటా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒక్కసారిగా టమాటా ధరలు కుప్పకూలడంతో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. బాక్స్ ధర కనీసం ఖర్చుకు కూడా సరిపోవడం లేదని బాధపడుతున్నారు. బైరెడ్డిపల్లి మండలంలో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎకరా టమాటాకు సాగుకి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుండగా ఇక ప్రస్తుతం మార్కెట్లో టమాటా బాక్స్ ధర కేవలం 60 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఇక దీంతో కోత రవాణా ఖర్చులు కూడా రాక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లో అందిస్తారు. హలో శివ, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాలు సరిహద్దు చిత్తూరు జిల్లా వ్యవసాయానికి పెట్టిన పేరుకి చూసుకున్నట్లయితే 1000 ఎకరాల టమాటా పళ్ళు అయితే రైతులకు సాగు చేయడం జరిగిన తర్వాత అప్ అండ్ డౌన్ ఏదైతే కంటిన్యూగా ఒక 3 నెలల నుంచి టమాటా ధరలు అయితే అప్ అండ్ డౌన్ గా ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఒక వారం నుంచి అయితే పూర్తి స్థాయిలో టమాటా రేట్ అయితే పడిపోవడం జరిగింది. సరిపోతే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కుప్పం నియోజకవర్గం, పొలంనేరు నియోజకవర్గం, ఇట్లా పూల నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఆ టమాటాలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పండించేటువంటి పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పంట వేస్తే కూడా తీసుకెళ్తే మార్కెట్ కి 60 రూపాయలు 50 రూపాయలు బాక్స్ ధర పడకడంతో అయితే పూర్తి స్థాయిలో అంటే కోతకు వచ్చేటువంటి కూలీకి ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపడం లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది చూసుకున్నట్లయితే కర్ణాటక సంబంధించి నంగిలి ఏదైతే ఊళ్ళో మార్కెట్ యార్డ్కి సంబంధించి రేట్లు ఎక్కువగా ఉన్న తరుణంలో ఇక్కడ ఎందుకు రేట్లు పడిపోయాయని చెప్పేసి కూడా వాళ్ళైతే బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బయలుదేరి మండలానికి సంబంధించి ఇక్కడ రైతు మాట్లాడుతూ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పంట వేస్తే 60 రూపాయలు వస్తే మాకు ఎటువంటి గిట్టుబాటు ధర వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యవసాయానికి ఇక్కడ పూర్తిగా చిత్తూరు జిల్లా మొత్తం ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం పైన రకరకాల పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు పండిస్తుంటారు. ఆ పూర్తి స్థాయిలో రేట్లు పడిపోవడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా ఇక్కడ. రైట్ శివ, అయితే దీనికి సంబంధించి అసలు రైతులు ఏమి స్పందిస్తున్నారు అంటే ప్రస్తుతం టమాటా రేటు ఎంత ఉంటే బాగుంటుంది అంటున్నారు? చూసుకున్నట్లయితే టమాటాకు సంబంధించి ఒక 250 నుంచి 300 రూపాయలు బాగా చేస్తే అంటే రవాణా ఛార్జీలు కావచ్చు, ఇటు కూలీలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పూర్తిగా రైతులకు అయితే లబ్ధి పొందడానికి వచ్చే అవకాశం అవుతుంది. మరి అది లేకుండా 50 రూపాయలు 60 రూపాయలు అంటే అక్కడ కోతకు వచ్చినటువంటి కూలీలు కూడా ఇవ్వడానికి, అదేవిధంగా పంట పండించే క్రమంలో వేసినటువంటి ఆ మందులకు కావచ్చు, సాగుకు కావచ్చు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒక 250 నుంచి 300 రూపాయలు ధర పెరిగినట్లయితే రైతులకి గిట్టుబాటు ధర వస్తుందని చెప్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.